హే గాయ్స్, వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ టు డిఎస్సి అభ్యర్థులకి ఒక మంచి శుభవార్త అయితే ఈ యొక్క వీడియో తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి. సో చివరి వరకు చూసాక మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి. సో నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను మీకున్న డౌట్ కి. అయితే ఈ యొక్క వీడియోలో మనం టెట్ నోటిఫికేషన్ కి సంబంధించి చాలా మంది కామెంట్స్ చేస్తున్న విషయం ఏంటంటే, నవంబర్ లో నోటిఫికేషన్ వస్తుందా లేదా పరీక్షలు పెడతారా? సో మనకి ఏదైతే విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు మనకి ఏదైతే డిఎస్సి 2025కి సంబంధించి మనకి సక్సెస్ మీట్ పెట్టారు కదా, ఆ యొక్క సక్సెస్ మీట్ లో ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో నవంబర్ లో టెట్ నిర్వహణ, నవంబర్ చివరిలో టెట్ నిర్వహణ చెప్పారో, సో అక్కడి నుంచి టెట్ అభ్యర్థులకి డిఎస్సి అభ్యర్థులకు కూడా కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉన్నారు. టెట్ నిర్వహణ అంటే టెట్ నోటిఫికేషన్ లేదా పరీక్షల నిర్వహణ అని ఇక్కడ డౌట్ అయితే రైజ్ అయింది. అలాగే ఇంకొక ఎక్కువగా కామెంట్ చేస్తున్న మనకి అంశం ఏంటంటే కనుక ఏజ్ లిమిట్. సో ప్రభుత్వం ఖచ్చితంగా ఏజ్ లిమిట్ అనేది పెంచాల్సిన అవసరం అయితే ఉంది. సో విద్యాశాఖని కోరుతున్నది ఏంటంటే కనుక ఏజ్ లిమిట్ అనేది ఖచ్చితంగా పెంచాలి. ఎందుకంటే 5 సంవత్సరాలు దాదాపుగా 2018లో డిఎస్సి మనకి భర్తీ అయ్యింది. మనకి తర్వాత 7 సంవత్సరాల తర్వాత 2025లో డిఎస్సి భర్తీ అయింది. అంటే మధ్యలో దాదాపుగా ఒక 5 ఇయర్స్ మనకి ఎవరైతే టెట్ టు డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో వారికి 5 ఇయర్స్ అయితే వేస్ట్ అయ్యింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని గత డిఎస్సిలో 2 సంవత్సరాలు మనకి 42, 44 మనకి పెంచడం జరిగింది. సో అలాగే ఇంకొక మనకి వయో పరిమితి పెంచే విధంగా ప్రభుత్వం ముందడుగులు వేసే విధంగా మన నిరుద్యోగ అభ్యర్థుల నుంచి మనం కోరడం జరుగుతుంది. సో అలాగే ఏజ్ లిమిట్ విషయానికి వచ్చి మనకి క్లారిటీ అయితే ఖచ్చితంగా పెంచాల్సిన అవసరం అయితే కంపల్సరీ ఉంది. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో మనం వేచి చూడాలి. అయితే టెట్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది అడుగుతూ ఉన్నారు. సో టెట్ నోటిఫికేషన్ అనేది మనం చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, సో ఇది 100% కన్ఫర్మ్ అవ్వకండి, ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నవంబర్ చివరిలో నోటిఫికేషన్, పరీక్షలు అంటే నోటిఫికేషనే నవంబర్ చివరిలో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి నవంబర్ చివరిలో పరీక్షలు నిర్వహించాలంటే మనకి టెట్ అనేది సిబిటి సో కంప్యూటర్ బేస్డ్ టెస్టే కదా. సో ఆన్లైన్ లో టెట్ కండక్ట్ చేస్తారు కాబట్టి మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఖాళీ ఉండాలి. సో ఎగ్జామ్ సెంటర్స్ ఖాళీ ఉండాలంటే ఇక్కడ ఆర్ఆర్బి గ్రూప్ డి అనేది ఎగ్జామ్ జరుగుతున్నాయి. ఎప్పటి నుంచి? నవంబర్ 15 నుంచి డిసెంబర్ మనకి ఎండ్ వరకు కూడా ఈ యొక్క ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ జరుగుతాయి. సో ఆ యొక్క సిబిటికి సంబంధించి కూడా మనకి ఏదైతే ఆన్లైన్ ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయో అవి కూడా ఖాళీ ఉండాలి. కాబట్టి మాక్సిమం ఒకవేళ నవంబర్ చివరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశమే ఎక్కువగా ఉంది. ఓకేనా? సో అలా అని మిమ్మల్ని ప్రిపరేషన్ కి వెనక్కి చేయమని అనట్లేదు. మీరు నవంబర్ లోనే పరీక్షలు ఉంటాయన్నట్లుగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో ఏంటంటే కొంచెం ధైర్యంగా మీరు నవంబర్ చివరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. సో అక్టోబర్ అంటే నవంబర్ చివరిలో అంటే నవంబర్ నెలలో ఏ తేదీనైనా టెట్ నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ నెలలో టెట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే తక్కువగా ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ ఎవరైతే టెట్ టు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో మీకు సంబంధించి ఆన్లైన్ కోర్స్, ఓకేనా, ఆన్లైన్ కోర్స్ కావాలనుకుంటే కనుక ఆన్లైన్ అన్ని కోర్సులు ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం కానివ్వండి, అలాగే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ మీడియం కానివ్వండి, సో ఏదైనా సరే ప్రతి కోర్సు కూడా అవైలబుల్ గా ఉంది మన దగ్గర. మీకు ఈ యొక్క కోర్స్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు వీడియో డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, లేదా కింద స్క్రీన్ మీద మీకు నెంబర్స్ అయితే స్క్రోల్ అవుతున్నాయి కదా, ఆ యొక్క నెంబర్స్ మీరు కాల్ చేసి డీటెయిల్స్ అనేది తెలుసుకుని ఈ యొక్క కోర్స్ అనేది పర్చేస్ చేసుకోండి. ఎందుకంటే సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటే మీరే తర్వాత నోటిఫికేషన్ వచ్చాక తక్కువ సమయం ఇచ్చి మీరు ఇక సమయం కావాలంటే అప్పుడు సమయం అయితే దొరకదు. సో ఇప్పుడున్న, ఎందుకంటే విద్యాశాఖ మంత్రులు సెప్టెంబర్ లోనే అంటే మనకి ఒక అక్టోబర్ నెలలో, సెప్టెంబర్ నెలలో ముందుగానే చెప్పారు నవంబర్ లో టెట్ నిర్వహణ అని. సో దాన్ని బట్టి మీరు ఖచ్చితంగా టెట్ టు డిఎస్సికి సంబంధించి మీరు టెట్ లో ఎవరైతే హై స్కోర్ గెయిన్ చేయాలనుకుంటున్నారో మీరు ఖచ్చితంగా టెట్ ఖచ్చితంగా రాయాల్సి అవసరం అయితే ఎంత ఉంది. ఎందుకంటే డిఎస్సి సాధించాలంటే టెట్ లో 20% వెయిటేజ్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క టెట్ మార్క్సే మీకు కీలకంగా మారుతాయి. డిఎస్సిలో పాయింట్స్ లో పోయిన వాళ్ళు, సో లాస్ట్ టైం మనకి డిఎస్సి 2025లో పాయింట్స్ లో పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ పాయింట్స్ లో పోవడానికి గల కారణం ఏంటి? టెట్ లో స్కోర్స్ తక్కువగా ఉండడమే కదా. సో మీకు టెట్ లో స్కోర్ ఎక్కువ ఉంటే డిఎస్సిలో ఖచ్చితంగా మీకు మెరిట్ అయితే ఉంటుంది. సో ఇది అలా అని ఇక్కడ టెట్ లో మార్క్స్ ఉంటేనే అంటే కొంతమందికి టెట్ లో తక్కువ వచ్చినా సరే డిఎస్సి బాగా హై స్కోర్ చేస్తే ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఇక్కడ టెట్ నోటిఫికేషన్ కి డిఎస్సి నోటిఫికేషన్ కి
ఖచ్చితంగా సమయం అయితే మనకి ఈ యొక్క ఏడాది టెట్ పరీక్షలు అయితే మాక్సిమం పూర్తి చేసే అవకాశాలు అయితే ఉంటాయి. సో జనవరి టు మార్చ్ డిఎస్సికి సంబంధించి మనకి ప్రక్రియ అయితే ఉంటుంది. అలాగే తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో కామెంట్ చేయండి. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మీకు మన ఛానల్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.